నా పేరు మధుసూదన్ రావు, కలిగిరి మండలం ఎర్రారెడ్డిపాలెం ఎంఐ ట్యాంకు నీటి అధ్యక్షుడిని. కలిగిరి మండల ఎంఆర్ఓ గారు డిసెంబర్ నెల నుంచి ఇరిగేషన్ శాఖ అధికారులు సర్వే చేయమని అడిగితే మా దగ్గర సర్వేయర్ లేరు, మా దగ్గర రికార్డు లేదు అని చెప్తున్నాడు. అంటే డిసెంబర్ నుంచి నేటి వరకు ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా ఆదేశాలు ఇచ్చాడు. రెవెన్యూ అండ్ ప్రిన్సిపల్ సెక్రటరీ, జిల్లా కలెక్టర్ ఇచ్చాడు ఆదేశాలు, అదేవిధంగా కావల ఆర్టీఓ ఇచ్చాడు ఆదేశాలు. ఇరిగేషన్ శాఖ అధికారులు, కలిగిరి ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు, డిఈలు, ఈఈలు ఎన్ని మొరపెట్టుకున్నా కలిగిరి ఎంఆర్ఓ, నేను ఎంఆర్ఓ సంఘానికి అధ్యక్షుణ్ణి, నన్ను పీకెట్టాడు ఎవళ్ళాడు అంటుండు. జిల్లా కలెక్టర్ గారు, నేను చెప్తున్నా, కలిగిరి ఎంఆర్ఓ మీద తక్షణం చర్య తీసుకోండి. ఆయన ఈ కలిగిరి మండల జడ్పీటీసీ పాలూరు మాలాద్రి రెడ్డి ఎట్ట చెప్తే అలా వింటున్నాడు. ఆయన పాలూరు మాలాద్రి రెడ్డికి ఊడిగం చేస్తూ నీటి సంఘం అధ్యక్షులు మా చెరువుల్ని సర్వే చేయండి అయ్యా, కబ్జా చేసిండని చెప్పి మేము అడగతుంటే మ్యాన్ పవర్ లేదు, మా దగ్గర రికార్డు లేదని తప్పించుకొని తిరుగుతుండ. కాబట్టి కలిగిరి ఎంఆర్ఓ మీద, కలిగిరి మా స్టేషన్ హౌస్ ఆఫీసర్కి ఈరోజు రిపోర్ట్ కూడా ఇవ్వదలుచుకున్నాను, ఇస్తున్నాను కూడా. కాబట్టి కలిగిరి ఎంఆర్ఓ గారి మీద తక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పి ఒక నీటి సంఘం అధ్యక్షుడిగా డిసెంబర్ నుంచి నేటి వరకు ఒక్క నెంబర్ కూడా సర్వే చేయాల. కాబట్టి ఈ డాక్యుమెంట్ అంతా ఎవిడెన్స్తో మాట్లాడుతున్నా, నేనే ఊరక మాట్లాడటంలా. అందువల్ల ఇంత నిర్లిప్తంతో ఉంటే స్థానిక ఎమ్మెల్యే చెప్పినా, కాకర్ల సురేష్ గారు చెప్పినా లెక్క చేయటం వల్ల, ఎమ్మెల్యేనైతే నా ఇంటికితో సమానం ఎమ్మెల్యే అంటాడు కలిగిరి ఎంఆర్ఓ. ఎమ్మెల్యే చెప్పినా లెక్క చేయటంలా, ఎంపీ గారు పిఏ చెప్పినా లెక్క చేయటంలా. ఇటువంటి ఎంఆర్ఓని ఏం చేయాలో ప్రభుత్వ అధినేతలో చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకోవాలా, ప్రిన్సిపల్ సెక్రటరీ సిసోడియా గారు నిర్ణయం తీసుకోవాలా. ఇటువంటి నిర్లిప్తమైనటువంటి అధికారుల వల్ల ప్రజలకు ఏం ఉపయోగం అని నేను అడుగుతుంటా. అందువల్ల ఏంటంటే ఇటువంటి ఎంఆర్ఓని తక్షణం అరెస్ట్ చేసి జైలుకు పంపించాలా. ఇతను ఎంఆర్ఓగా పనికిరాడు, ఎంఆర్ఓ సంఘానికి అధ్యక్షుడైతే పనిచేయొద్దని చెప్పారా, ఎంఆర్ఓ సంఘం అధ్యక్షుడైతే ప్రజలకు పనిచేయొద్దని చెప్పిండా. కాబట్టి ప్రభుత్వ ఆస్తులు కాపాడలేనటువంటి ఇటువంటి ఎంఆర్ఓ ఉన్నా ఒకటే, ఊడినా ఒకటే. అందువల్ల ఈ ఎంఆర్ఓ మీద, కలిగిరి మండల ఎంఆర్ఓ మీద తక్షణం చర్య తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం.